ఈరోజు మనము కూడా దేవుళ్ళో ఉంటే ఏముంటుంది, దేవుళ్ళో ఉంటే ఏమీ కూడా ఉండలేదు, ఎందుకు ఎంత ప్రార్థన చేసినా ఏం జరుగుతలేదు, అంతా కష్టాలే, అన్నీ నష్టాలే, ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా అని చాలామంది కూడా మరి దేవుడికి దూరం అయిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉండకూడదు. దేవుడు ఏంటంటే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటే ఆయన కృప మనకెప్పుడు కూడా నిరంతరము ఉండనని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి అదే విధంగా మనం ఏం చేయాలంటే ఉంటూ ఉండాలి. ఒక ఆవిడ ఉందంట, ఆవిడికి ఏంటంటే బాగా పేదరాలు, తినడానికి కూడా తిండి లేదు. అయితే ఎవరో చిన్న రొట్టె మొక్క తెచ్చి ఇస్తే ఆ మొక్కను ఏం చేసిందండి, ప్రార్థన చేసింది, దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందంట. ఏంటండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందంట. చెల్లిస్తుంటే పక్కన ఆవిడ అంటుందంట, ఇదేంటిది పూర్తిగా సరిపోదు, ఈ చిన్న మొక్కే కదా ఉంది, దీన్ని ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, దీంట్లో చెప్పడానికి ఏముంది, నీకు ఆకలి తీరుతుందా, ఇందులో ఏముందని ఏమీ తీరదు కదా, దీనికైనా థ్యాంక్స్ చెప్పాలి, దీనికైనా దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అవసరం లేదు కదా ఎందుకని అన్నా కూడా ఆమె పట్టించుకోకుండా ఆ రొట్టె మొక్కను ఏం చేసిందంటే ఆమె ప్రార్థన చేసింది. అయ్యా, ఇది లేనివారు చాలామంది ఉన్నారు కదా నాయన, అందును బట్టి నీకు వందనాలు, నాకెందుకంటే ఇది ఇచ్చావు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా, ఇది ఇచ్చిన వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన, నాకు ఇచ్చినందుకు వారి చేతులు నింపండి ప్రభువా అని అక్కడ ఆమె ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆమె నవ్వుకుందన్నమాట, పక్క ఆవిడ నవ్వుకుంది. దీని చాదస్తం కానీ, దీని పిచ్చితనం కానీ, ప్రతీది కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంది, ఇది పెద్ద దేవుడు నమ్ముకున్నట్టు మిగతా వాళ్ళు నమ్ముకోలేనట్టు అన్నట్టుగా చాలా హేళన చేసి ఎగతాళి చేస్తుంది. ఎగతాళి చేసిన తర్వాత ఆమె అదే రొట్టె మొక్కను, దీంట్లో ఉన్న పోషక విలువలను బట్టి నీకు వందనాలు, ఇచ్చిన బట్టి వందనాలు, ఇది నా ఆకలి తీరుస్తున్నందుకు, అక్కడ తీర్చినా తీర్చకపోయినా కూడా, ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దేవుడికి అక్కడ ఎలా తెలుపుతుందండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఆ చెల్లించడంలోని అది ఎవరు విన్నారు, దేవుడు విన్నాడు. దేవుడు విని మరి 3వ రోజును ఏం జరిగిందంటే ఒక ఆయన కారు వేసుకుని వచ్చి ఆమెకు కావలసినవన్నీ కూడా ఇచ్చి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది చూసి అప్పుడు ఆమెను పిలిచిందన్నమాట. ఒక రోజు నేను చిన్న రొట్టెను పట్టుకుని ప్రార్థన చేస్తే నన్ను హేళన చేసి, ఆ ప్రార్థనే ఈరోజు దేవుడు ఆలకించి నాకు సమృద్ధమైన ఆహారాన్ని పంపించాడు. దేవుడు ఎవరి చేతో తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి నా ఇంటి ముందు నుంచుని నాకు ఇవన్నీ ఇచ్చి వెళ్ళాడు. అది నువ్వు కూడా చూసావు కదా. దేవుడి కార్యాలు అలాగే ఉంటాయి. ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగా ఉండాలి. ఇచ్చిన దేవుడికే స్తుతి, ఇవ్వకపోయినా దేవుడికే స్తుతి అని చెల్లిస్తే ఎలా ఉంటుందని ఆమెతో చెప్తే, నిజమే, నువ్వు చెప్పింది చాలా కరెక్టు, నేను అలా చేసినప్పుడు నేను పిచ్చిదాన్ని అనుకున్నావు నిన్ను చూసి, కానీ ఈరోజు ఇది వాస్తవం, నేను కూడా అలాగే ప్రార్థన చేసుకుంటానని ఆమె కూడా ఈమె బిహేవియర్ను బట్టి, ఈమె యాటిట్యూడ్ బట్టి ఆవిడ కూడా మారిందా లేదా. ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. మనకి ఎవ్వరు సహాయం చేసినా కూడా వారికి మరలా మనం ఏం చేయాలండి, ఉపకారం చేసేవారిగా ఉంటూ ఉండాలి. అందుకనే అంటున్నాడు, యెహోవా దయాళుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో మనం ఏం చేయాలండి, కృతజ్ఞతాస్తుతులు. ఒంట్లో బాగోపోయినా, అనారోగ్యం వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక నష్టం వచ్చినా, ఒక ఆశీర్వాదం వచ్చినా, నువ్వు అనుకున్నది దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటూ ఉండాలి.